గురించి మనం మాట్లాడుకుంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇండిపెండెంట్గా వ్యవహరించారు, ఇప్పుడు జనసేనలో. ఏ పార్టీలో ఉన్నప్పుడు కొంత సామాజిక సేవ కావచ్చు, వ్యక్తిగతంగా మీరు సాటిస్ఫై అయినట్టు అనిపిస్తుంది? జనరల్గా ఎవరైనా ఏం చెప్తారంటే ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో ఈ పార్టీ బాగుంది, లేకపోతే ఈ పార్టీలు ఉంటేనే బాగా చేయగలం అని చెప్తారు. కానీ యథార్థంగా నేను జనసేన పార్టీలోకి వచ్చాక ఇప్పుడే మా మిత్రులు బేరా భాస్కర్ గారితో మాట్లాడేటప్పుడు అదే మాట అన్నారు. ఇప్పుడు ఏంటంటే జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నేను బాగా ఎదిగాననే చెప్పాలి. అదేవిధంగా నన్ను కూడా గుర్తించారని చెప్పాలి. అదేవిధంగా నా సేవలు అనేవి ఈరోజు నేను పార్టీని కార్పొరేటర్ అయినాను కాదు, లేకపోతే ఏదో పదవుల కోసం ఆశించి చేయలేదు. గత 35 సంవత్సరాలు బట్టి 1995 నవంబర్ 30ని కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి అనేక వేల మంది, లక్షల మందికి నా ఈ నియోజకవర్గంలో విశాఖపట్నంలో అన్ని చోట్ల కూడా నా తాలూకు సర్వీసులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటికి పరోక్షంగా ప్రత్యక్షంగా నా సర్వీసులు ఉన్నాయి. అలాగే మరి ఈరోజు జనసేన పార్టీలో మరి ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన సొంత డబ్బులు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వదులుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బును ఖర్చు పెడుతూ పేద ప్రజల కోసం ఎప్పుడు నిరంతరం ఆలోచించే గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి సారథ్యంలో మేము పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.